Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Hari Krishna. So today we are going to see the nutrients, పోషక పదార్థాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఈ సెషన్ లోపల మనం మాట్లాడుకుందాం. సో గతం లోపల మనము అస్థిపంజర వ్యవస్థ అండ్ కండరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినాము. సో ఈ సెషన్ లోపల మరి పోషక పదార్థాలకు సంబంధించినటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఆర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. క్లియర్? మరి ఈ పోషక పదార్థాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే డైటెటిక్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? సో డైటెటిక్స్ ఆర్ యూ కెన్ సే ట్రోఫాలజీ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, ట్రోఫ్ అనే టర్మ్ ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా గుర్తుపెట్టుకోండి, అది పోషణకు సంబంధించి లేదా ఆహార పదార్థాలను ఇండికేట్ చేసేటువంటి పదము. కాబట్టి డైట్ అంటే అర్థం ఏంటి మీకు అందరికీ తెలుసు, డైటింగ్ చేయడం అని చెప్పేసి. అదేవిధంగా డైటీషియన్స్ ఉంటారు, మనకు పోషక నిపుణులు ఉంటారు. కాబట్టి ఇక్కడ డైటెటిక్స్ లేదా ట్రోఫాలజీ ఏదైతే ఉందో అది దేని గురించి చదివే శాస్త్రంగా మనం చెప్తాము అంటే పోషక పదార్థాలకు సంబంధించినటువంటి శాస్త్రం. క్లియర్? మరి ఈ పోషక పదార్థాలను మనము ఎందుకోసం ఆహారంగా తినాలి అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, మన శరీరం లోపల పెరుగుదల సక్రమంగా జరగాలి అన్నా, అభివృద్ధి సక్రమంగా జరగాలి అన్నా, వివిధ రకాల జీవక్రియలు సక్రమంగా ఉండాలి అన్నా మనం తప్పనిసరిగా దేన్ని ఆహారంగా తీసుకోవాలి అంటే వివిధ రకాల పోషక పదార్థాలను మనము ఆహారంగా తీసుకోవాలి. మరి ఏమున్నాయి అసలు పోషక పదార్థాలు అని మీరు ఒకసారి గమనించినట్లయితే CPFMVW. ఓకే, సో CPFMVW అని చెప్పేసి ఇవన్నింటిని మనం ఏమంటాము అంటే పోషక పదార్థాలు అని చెప్పేసి అంటాం. రిమెంబర్, ఇక్కడ నుంచి తప్పనిసరిగా మనకు ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ మనకి ఈ ఏరియా నుంచి వస్తాయి. మీరు ఏ క్వశ్చన్ పేపర్ అయినా చూడండి, వెదర్ ఇట్ ఈస్ SI, కానిస్టేబుల్స్, గ్రూప్ 2, గ్రూప్ 1, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ ఈజ్, అది ఏపీపీఎస్ టీఎస్పీఎస్ పక్కన పెట్టినట్లయితే మొత్తం ప్రతి ఎగ్జామ్ లోపల మనకు 2 నుంచి 3 ప్రశ్నలు ఈ పోషక పదార్థాలు అనేటువంటి చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఇవన్నింటిని మనం ఏమంటున్నాము, పోషక పదార్థాలకు ఎగ్జాంపుల్స్గా మనం ట్రీట్ చేస్తున్నాము. సో ఇందులోపల C ఫర్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అన్నీ, దెన్ P ఫర్ ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు, F ఫర్ ఫ్యాట్స్ అంటే కొవ్వులు, దెన్ M ఫర్ మినరల్స్ అంటే ఖనిజ లవణాలు లేదా మూలకాలు, సో V ఫర్ వైటమిన్స్, W ఫర్ వాటర్ నీరు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు పోషక పదార్థాలకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. మరి ఇవన్నింటి లోపల ఈ వాటర్ను పక్కన పెట్టండి, ఈ 5 లోపల మొదటి 3 ఏవైతే ఉన్నాయో అంటే CPFలు, కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన శరీరం లోపల జరిగేటువంటి వివిధ రకాల పనులకు కొంచెం ఇంటేక్ ఒక రోజుకి ఎక్కువ మొత్తం లోపల మనం ఆహారంగా తీసుకోవాలి. అంటే ఒక రోజు లోపల ఇంటేక్ ఏదైతే ఉందో, తీసుకునేటువంటి తత్వం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉన్నట్లయితే సో అవి మనకు 3, ఒకటి కార్బోహైడ్రేట్స్ మనం ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ మనం ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి. కాబట్టి ఈ 3 పదార్థాలను మనం ఏమంటాం అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? మ్యాక్రో న్యూట్రియంట్స్. న్యూట్రియంట్ అంటే అర్థం ఏంటి? పోషక పదార్థాలు. దెన్ మ్యాక్రో అంటే అర్థం ఏంటి? ఎక్కువ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మీరు, మ్యాక్రో అంటే బిగ్గర్ సైజ్డ్ పార్టికల్స్ ఆర్ సబ్స్టాన్సెస్ అన్నట్టు, మైక్రో అంటే అర్థం ఏంటి? సూక్ష్మ ఆర్ మైన్యూట్ ఆర్ స్మాల్ సైజ్డ్ అన్నట్టు లెక్క. ఓకే, కాబట్టి మైక్రో, మ్యాక్రో. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోపల ఈ 3 పదార్థాలు మనకు ఎక్కువ మొత్తం లోపల అవసరం కాబట్టి వీటిని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలు అని చెప్పేసి అంటున్నాం. ఓకే, స్థూల పోషకాలు. దెన్ కమ్ టు సెకండ్ వన్, దట్ ఈస్ మినరల్స్ అండ్ వైటమిన్స్. ఇవి 2 తక్కువ మొత్తం లోపల, తక్కువ సైజు లోపల ఉంటాయి, మనకు తక్కువ మొత్తం లోపల అవసరం అవుతాయి. కాబట్టి వీటిని ఏమంటాం అంటే మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో మైక్రో ఇండికేట్ స్మాల్, కాబట్టి సూక్ష్మ పోషకాలు అనేటువంటి పేరుతో ఈ పదార్థాలను మనం పిలవడం జరుగుతుంది. క్లియర్? సో ఇవి మరి మనకు పోషక పదార్థాలకు సంబంధించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్. మరి ఇక్కడ ఈ 5 పదార్థాలు అంటే ఇవన్నీ పదార్థాలు ఇంక్లూడింగ్ వాటర్, ఇవన్నీ పదార్థాలు మనకు ఏ ఆహారం లోపలనైతే ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆహార పదార్థం. ఓకే, ఈ ఆహార పదార్థం లోపల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి,
ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉంది, అదేవిధంగా వాటర్ కూడా ఉంది. ఓకే, మరి అన్ని పదార్థాలు ఎందులోపలనైతే ఉంటాయో అట్లాంటి ఆహారాన్ని మనం ఏమంటాము అంటే సంపూర్ణ ఆహారం అని చెప్పేసి అంటాం. రైట్, సో కంప్లీట్ డైట్ అని చెప్పేసి పేరుతో మనం ఇట్లాంటి ఆహారాన్ని పిలుస్తూ ఉంటాం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఆహార పదార్థం లోపలనైతే మనకు కావలసినటువంటి అన్ని పోషక పదార్థాలు అందుబాటు లోపల ఉంటాయో అట్లాంటి ఆహార పదార్థాలను సంపూర్ణం అంటే అన్నీ ఉండడం అన్నట్టు లెక్క. కాబట్టి కంప్లీట్ డైట్ అని చెప్పేసి అంటున్నాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కంప్లీట్ డైట్ ఈజ్ మిల్క్, పాలు. సో పాలు అనేది సంపూర్ణ ఆహారానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, దెన్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ హ్యావ్ అనదర్ ఫుడ్స్. ఇది ఇంకొక ఆహార పదార్థం. ఇందులోపల కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, వైటమిన్స్ ఉంది, అదేవిధంగా వాటర్ ఉంది. కానీ ఇందులోపల నేను చెప్పాను ఇంతకుముందు, ఏం చెప్పాను? మన శరీరానికి అత్యధికంగా అవసరమయ్యేవి ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్. తక్కువగా అవసరమయ్యేది ఏంటి? వాటర్, మినరల్స్ అండ్ వైటమిన్స్. అంటే ఈ 3 పదార్థాలు ఎక్కువగా, ఇవి తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో అంటే అర్థం ఏంటి? మనకు ఎంత మోతాదు లోపల కావాలో అంత మోతాదు లోపల ఉండి అన్నీ ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని మనం ఏమంటాము అంటే సమతుల్య ఆహారం అని చెప్పేసి అంటాం. ఇంపార్టెంట్. దీనిపైన చాలా ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ డైట్. Okay, so balanced diet is composed with all the nutrients with optimum levels. Remember, okay, అన్నీ ఉంటాయి కానీ ఏది ఎంత ఉండాలో అంత ఉంటాం. క్లియర్? ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి, ఏది ఎంత ఉండాలో అంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? అన్నీ ఉంటాయి, ఏది ఎంత పాలలో ఉండాలో అంత పాలలో ఉంటాయి. అట్లా ఉంటే సమతుల్య ఆహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పేసి అంటున్నాం. అన్నీ ఉంటాయి, సమపాలలో ఉండొచ్చు, లేదా ఏది ఎంత మొత్తంలో ఉండాలో అంత మొత్తంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇట్లా ఉంటే అన్నీ ఉన్నాయి కాబట్టి ఏమంటున్నాము? సంపూర్ణ ఆహారం అని చెప్పేసి అంటున్నాం. సో వీటిపైన మనకు గతం లోపల స్టేట్మెంట్ లైక్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ లైక్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ నెంబర్ 1, all the balanced diet is complete diet. Statement number 2, all the complete diet is balanced diet. దీన్ని మీరు చేయండి. ఓకే, సో దీన్ని మీరు చేసి నాకు ఏది ఆన్సర్ అనేది కింద నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆప్షన్ ఏ 1 right 2 right, ఆప్షన్ బి 1 wrong 2 wrong, ఆప్షన్ సి 1 wrong 2 right, option D 1 right 2 wrong. So these are the options for this particular question. ఈ క్వశ్చన్కి ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చాం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో ఈ క్వశ్చన్ను చూడండి, దీనికి ఆన్సర్ను మీ యొక్క కామెంట్ సెక్షన్, కామెంట్ బాక్స్ లోపల నాకు ఆన్సర్ను పోస్ట్ చేయండి. ఐ విల్ చెక్ ఇట్. ఓకే, సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఏంటి? స్టేట్మెంట్ నెంబర్ 1, ఆల్ ద బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ కంప్లీట్ డైట్. అన్ని సమతుల్య ఆహారాలు సంపూర్ణ ఆహారాలు. స్టేట్మెంట్ నెంబర్ 1. దెన్ కమ్ టు స్టేట్మెంట్ నెంబర్ 2, ఆల్ ద కంప్లీట్ డైట్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్. అన్ని సంపూర్ణ ఆహారాలు సమతుల్య ఆహారాలే అనేవి 2 స్టేట్మెంట్స్. కింద ఆప్షన్స్ 1 right 2 right, 1 wrong 2 wrong, 1 wrong 2 right, 1 right 2 wrong. ఓకే, సో దీనికి మీరు ఆన్సర్ను కమెంట్ సెక్షన్ లోపల నాకు పోస్ట్ చేయండి. క్లియర్? ఇప్పుడు మరి సమతుల్య ఆహారానికి నిర్దిష్టమైనటువంటి ఆహార పదార్థాలు ప్రకృతి లోపల లేవు, మనమే తయారు చేయాలి. ఎవరు తయారు చేస్తారు అంటే డైటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమతుల్య ఆహారాలను తయారు చేస్తారు కృత్రిమంగా. అంటే న్యాచురల్, ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద నేచర్. But complete diet is available in the nature in a natural way in the form of milk. పాల రూపం లోపల ఉన్నది, గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇప్పుడు ఈ పాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తున్నాను, చాలా 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 ఇంపార్టెంట్. ఈ పాల పైన మనకు చాలా ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో మిల్క్, పాలు. మరి ఈ పాలు అనేది ఒక ఎమల్షన్. సో ఇట్ ఈస్ అన్ ఎమల్షన్, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎమల్షన్.
ఎమల్షన్ అనే పదం మీకు ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా గుర్తుపెట్టుకోండి. ఎట్లా ఉంటుంది అంటే చాలా చిక్కగా ఉండే పదార్థం. నెంబర్ 1 చిక్కగా ఉండడం జరుగుతుంది, మొదటి లక్షణం. దీని లోపల కొవ్వులు తేలియాడుతూ ఉంటాయి. ఎందు లోపల? నీటి లోపల. సో ఫ్యాట్స్ ఆర్ సస్పెండెడ్ ఇన్ ద వాటర్ పోర్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంపోనెంట్. ఓకే, ఈ కాంపోనెంట్ లేదా సబ్స్టాన్స్ ఏదైతే ఉందో, ఏదైతే ఒక సబ్స్టాన్స్ ఒక పదార్థం లోపల ఉన్న నీటి లోపల కొవ్వులు తేలియాడుతూ ఉన్నట్లుగా ఉండే ఆ పదార్థం చిక్కగా గనక ఉన్నట్లయితే అట్లాంటి పదార్థాలను మనం ఏమంటాము? ఎమల్షన్స్ అని చెప్పేసి అంటాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మిల్క్. మీరు పాలను ఒకసారి అంటే ప్యూర్ మిల్క్ గుర్తుపెట్టుకోండి. సో ప్యూర్ మిల్క్ను మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించారనుకోండి, ప్యూర్ మిల్క్ను దానిపైన లైట్గా ఫ్యాట్ ఉంటుంది చూడండి, ఆయిల్ కనబడుతుంది మీకు పైన సర్ఫేస్ పైన లైట్గా ఆయిల్ కనబడతా ఉంటుంది. ఆయిల్ నథింగ్ బట్ వాట్ కొవ్వులు, ఫ్యాట్స్ అన్నమాట. ఆ కొవ్వులన్నీ కూడా పాలపైన చిక్కగా ఉన్నటువంటి పదార్థం పైన తేలుతూ ఉంటాం. సో కాబట్టి ఇట్లా ఉన్నట్లయితే అట్లాంటి కాంపోజిషన్ మనం ఏమంటాము? ఎమల్షన్ అని చెప్పేసి పేరుతో పిలుస్తాం. మరి ఈ పాలను దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ట్రీట్ చేస్తాము? సంపూర్ణ ఆహారము. సంపూర్ణ ఆహారం అంటే ఏముండాలి? సిపిఎఫ్ఎంవి వాటర్ ఉండాలి. ఓకే, సో సిపిఎఫ్ఎంవి అండ్ డబ్ల్యూ. ఓకే, మరి ఇవన్నీ మనకు ఎందులో ఉండాలి? పాల లోపల ఉండాలి. ఎందుకంటే పాలు అనేది ఒక సంపూర్ణ ఆహారం. సో చూడండి, వీటిపైన చాలా ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది, గతానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. మరి పాల లోపల ఉండేటువంటి కార్బోహైడ్రేట్ అంటే అర్థం ఏంటి? పిండి పదార్థము. ఏంటి ఆ పిండి పదార్థం అంటే లాక్టోస్. ఇంపార్టెంట్. మొదటి అంశం చెప్తున్నాను, సిపిఎఫ్ఎంవిడబ్ల్యూ. సో పాల లోపల ఉండేటువంటి కార్బోహైడ్రేట్ దట్ ఈస్ లాక్టోస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలి, లాక్టా అనే టర్మ్ ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా ఇట్ ఇండికేట్స్ మిల్క్. ఓకే, లాక్టా వచ్చింది అంటే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి పాలు అని చెప్పేసి. కాబట్టి లాక్టోస్ ఈజ్ అ కార్బోహైడ్రేట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మిల్క్. సో డ్యూ టు హ్యావింగ్ లాక్టోస్ ఇన్ ద మిల్క్ ద కలర్ ఆఫ్ మిల్క్ ఈజ్ వైట్. ఓకే, లాక్టోస్ ఉండడం వల్ల పాల యొక్క రంగు ఏ రంగు? వైట్ కలర్. ఓకే, దెన్ కమ్ టు ప్రోటీన్. సో పాల లోపల ఉండేటువంటి ప్రోటీన్ పేరు ఏది అంటే కెసిన్. ఏందది? సో కెసిన్ అనే ప్రోటీన్ అనేది మనకు పాల లోపల ఉండేటువంటి ప్రోటీన్. గుర్తుపెట్టుకోండి, పాల లోపల ఉండేటువంటి మాంసకృతి పేరు కెసిన్. సింపుల్. దెన్ ఫ్యాట్, పాల లోపల ఉండేటువంటి కొవ్వు ఏది అంటే లాక్టిక్ యాసిడ్. ఏందది? సో లాక్టిక్ యాసిడ్. మీకు ఇంతకు ముందు చెప్పాను, కండరాలు చెప్పేటప్పుడు చెప్పాను, అలసట చెందినటువంటి కండరాల లోపల అవాయు శ్వాసక్రియ జరుగుతుంది, ఫలితంగా లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అట్లాంటి లక్షణాన్ని మజిల్ ఫ్యాటిక్, కండర గ్లాని లేదా అలసట అని చెప్పేసి అంటారు అని మీకు కండరాలు చెప్పేటప్పుడు చెప్పాను. మరి ఇక్కడ లాక్టిక్ యాసిడ్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద మిల్క్. దెన్ మినరల్స్ అంటే ఖనిజ మూలకాలు ఏముంటాయి అంటే కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాల్షియం అండ్ ఐరన్ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం అనే పదం ఎక్కడొచ్చినా ఎప్పుడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి, గట్టిగా ఉండే దృఢంగా ఉండేటువంటి మూలకం అన్నమాట. ఓకే, కాబట్టి మన ఎముకలు గట్టిగా దృఢంగా ఉండడానికి ప్రధాన కారణం ఎవరు? కాల్షియం మన బోన్స్ లోపల ఉండడము. కాబట్టి కాల్షియం ఇంకా ఎక్కడుంది? పాలు. కాబట్టి జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీరు ఇక్కడ వీడియో ఎవరైతే చూడడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఒకవేళ మీకు పెళ్ళిళ్ళు కనుక అవుతే, మీకు పిల్లలు కనుక జన్మిస్తే, మరి జన్మించినటువంటి చిన్న పిల్లలకు తప్పనిసరిగా మీరు పాలను అందుబాటు లోపల ఉంచండి. ఓకే, సో పాలను ఎక్కువగా పిల్లలకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది? పాల లోపల కాల్షియం ఉన్నది. కాల్షియం ఉండడం వల్ల ఆ పిల్లల యొక్క ఎముకలు గట్టిగా దృఢంగా మారే అవకాశం ఉన్నది. సో బోన్స్ పెరుగుతాయి. బోన్స్ పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా పిల్లల యొక్క హైట్ కూడా పెరుగుతున్నట్టు లెక్క. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దెన్ ఐరన్. సో ఐరన్ ఎందుకు అవసరము అంటే మన బాడీ లోపల రక్తం ఉంటుంది కదా, రక్తం లోపల హీమోగ్లోబిన్ అంటే బ్లడ్ ప్రొడక్షన్ జరగాలి అన్నా, బ్లడ్ లోపల ఉన్నటువంటి హీమోగ్లోబిన్ ఉత్పత్తి కావాలి అన్నా తప్పనిసరిగా మనకి ఏం కావాలి? ఐరన్ కావాలి. కాబట్టి ఈ రెండు మూలకాలు మనకు పాల లోపల ఉన్నాయి. కాబట్టి జనరల్గా పెరిగే పిల్లలకు గుర్తుపెట్టుకోండి, గతం లోపల ఈ ప్రశ్న రావడం జరిగింది, నేను చెప్పాను. సో పాలు అంటేనే పిల్లలు, గుర్తుపెట్టుకోండి.
పెరిగే పిల్లలకు అంటే పెరిగే పిల్లలు అంటే ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలు 14 ఇయర్స్ బిలో. ఓకే, సో ఈ పెరిగే పిల్లలకు అత్యధికంగా ఇవ్వవలసినటువంటి పదార్థం ఏది అంటే పాలు. ఎందుకు అంటే అందులోపల కాల్షియం ఉంటుంది, ఐరన్ అని చెప్పేసి మూలకం ఉంటుంది. ఓకే, దెన్ కమ్ టు వైటమిన్. రైట్, మరి సి తప్ప అన్ని విటమిన్స్ మనకి ఇక్కడ దీని లోపల ఉంటాయి. రైట్, సో ఆల్ ద విటమిన్స్ ప్రెసెంట్ ఇన్ ద మిల్క్ ఎక్సెప్ట్ సి వైటమిన్. ఓకే, అన్ని రకాల విటమిన్స్ మనకు పాల లోపల ఉంటాయి, కానీ సి విటమిన్ తప్ప. సి విటమిన్ జనరల్గా మనకు నిమ్మ ఫలాల లోపల ఎక్కువగా లభించేటువంటి విటమిన్. ఓకే, దెన్ వాటర్. మరి పాల లోపల 85 to 86% ఆఫ్ వాటర్ ఈజ్ ప్రెసెంట్. పాలంటేనే లిక్విడ్ కండిషన్ కదా, ఆ లిక్విడ్ లోపల వాటర్ పోర్షన్ ఎంతనట 85 to 86% మనకు ఇక్కడ వాటర్ కాంపోజిషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా మరి ఈ పాల లోపల ఉండేటువంటి బ్యాక్టీరియా, సో బ్యాక్టీరియా విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మిల్క్ ఈజ్ ల్యాబ్. రిమెంబర్, ల్యాబ్ అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. సో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లాక్టోబాసిల్లస్. ఓకే, లాక్టోబాసిల్లస్ అంటే ఏమొచ్చింది ఇక్కడ లాక్టో. లాక్టో వచ్చింది అంటేనే ఏం గుర్తుపెట్టుకోవాలా, మిల్క్. లాక్టిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది, మిల్క్. కాబట్టి లాక్టో ఇండికేట్స్ మిల్క్. దెన్ మరి ఏం చేస్తుంది ఈ బ్యాక్టీరియా అని మీరు గమనించినట్లయితే ఈ బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చడం జరుగుతుంది. రైట్, ఇట్ కన్వర్ట్స్ మిల్క్ ఇంటూ కర్డ్. సో పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియాకు పేరు ఏది అంటే లాక్టోబాసిల్లస్. మరి గుర్తుపెట్టుకోండి, సో పాల లోపల పాలు పెరుగుగా మారుతున్నాయి అంటే అర్థం ఏంటి, ద్రవ పదార్థం అనేది ఘన పదార్థంగా మారుతున్నట్టు లెక్క. మరి ద్రవ పదార్థం లోపల ఏమున్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, కొవ్వులు ఉన్నాయి, ఇవన్నీ పదార్థాలు ఉన్నాయి. పాలు పెరుగుగా మారడం లోపల ఏం జరుగుతుంది అంటే కొయాగ్యులేషన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, స్కందనం అంటే గడ్డ కట్టడం జరుగుతుంది. ఓకే, ఎవరు గడ్డ కడతారు మరి అంటే ఇంపార్టెంట్, లిక్విడ్ కండిషన్ కదా పాలు. సో పాల లోపల ఉండేటువంటి ప్రోటీన్స్, పాల లోపల ఉండేటువంటి ఫ్యాట్స్, కొవ్వులు అన్నీ కూడా ఒక దగ్గరికి వస్తాయి. సో ఈ విధంగా దగ్గరికి రావడం వల్ల ద్రవ రూపం లోపల ఉన్నటువంటి పాలు ఘన రూపం లోపలికి మారడం జరుగుతుంది. అంటే స్కందనం అనే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి పాలు పెరుగుగా మారుతాయి అంటే అర్థమేంటి, పాల లోపల ఉన్నటువంటి కెసిన్ అంటే ప్రోటీన్ దేనిగా మారుతుంది అంటే పారాకెసిన్గా మారుతుంది. సో కెసిన్ పారాకెసిన్గా మారింది అంటే అర్థమేంటి, పాలు పెరుగుగా మారుతున్నట్టు లెక్క. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీనిపైన చాలాసార్లు ఎగ్జామ్స్ లోపల గతం లోపల అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో పారాకెసినేట్ ఆర్ పారాకెసిన్ నథింగ్ బట్ కర్డ్. సో ఇది మారింది అంటే దేని నుంచి, కెసిన్. కెసిన్స్ అన్నీ కూడా దగ్గరికి రావడం వల్ల అవన్నీ కూడా ఒక సంక్లిష్ట పదార్థం ఏర్పడింది, ఒక గడ్డ తయారైంది. ఆ గడ్డ వంటి ఘనరూప పదార్థాన్ని మనం ఏమంటున్నాము, పెరుగు. పారాకెసినేట్ ఆర్ పారాకెసిన్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, మరి ఈ ప్రక్రియకు ఏ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందట, లాక్టోబాసిల్లస్. ఓకే, దెన్ మరి పాల లోపల ఉండేటువంటి ఎంజైమ్ ఆల్రెడీ మీకు ఎంజైమ్. సో పాలకు సంబంధించినటువంటి ఎంజైమ్ ఏది అంటే పెప్సిన్. రైట్, పాల పైన పనిచేసేటువంటి ఎంజైమ్ దట్ ఈస్ పెప్సిన్. సో దిస్ పెప్సిన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద అడల్ట్స్ అంటే పెద్దవారి లోపల ఉండేటువంటి ఎంజైమ్ ఏది అంటే పాల పైన పాలను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది, పెప్సిన్. మరి చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లల లోపల ఈ పాలను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది అంటే రెనిన్. చాలా చాలా ఇంపార్టెంట్, దీనిపైన నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. ఓకే, రెనిన్ అనేటువంటి ఎంజైమ్ చిన్న పిల్లల లోపల ఉంటుంది. చిన్న పిల్లల లోపల ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది, పాలను పెరుగుగా మార్చడం జరుగుతుంది. సో పాలను పెరుగుగా మార్చి చిన్న పిల్లల లోపల మాత్రమే ఉండేటువంటి ఎంజైమ్ ఏది అంటే రెనిన్. పెద్దవారి లోపల ఉండేటువంటి ఎంజైమ్ ఏది, పెప్సిన్. గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా జనరల్గా చిన్న పిల్లలు పాలను తాగుతూ ఉంటారు. పాలను తాగిన తర్వాత కొంతకాలానికి చాలామంది పిల్లలు, ఇట్ ఈస్ అ న్యాచురల్ టెండెన్సీ, చాలామంది పిల్లలు వామిట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, వామిట్ చేసుకుంటున్నప్పుడు పాలు వస్తాయా, పెరుగు వస్తుందా,
జనరల్గా మీకు కనబడుతుంది. సో చిన్న పిల్లలు ఎప్పుడైతే వామిట్ చేసుకోవడం జరుగుతుందో పెరుగు వంటి పదార్థం బయటకు వస్తుంది అంటే అర్థం ఏంటి? పాలు పెరుగుగా మారుతున్నాయి అన్నట్టు లెక్క. ఎవరి వల్ల? ఒక ఎంజైమ్ వల్ల. ఆ ఎంజైమ్ పేరు ఏంటి అంటే రెనిన్ అని చెప్పేసి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎంజైమ్. మరి హార్మోన్, సో పాల పైన పనిచేసేటువంటి హార్మోన్, పాల ఉత్పత్తిని ప్రేరేపించేటువంటి హార్మోన్ ఏది అంటే ప్రొలాక్టిన్. ఓకే, సో ప్రొలాక్టిన్ అని చెప్పేసే హార్మోన్ ఏదైతే ఉందో ఈ హార్మోన్ పాల ఉత్పత్తిని ప్రేరేపించడం లోపల ముఖ్య పాత్ర పోషించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో పాల ఉత్పత్తిని ప్రేరేపించేటువంటి హార్మోన్ ప్రొలాక్టిన్. లాక్టా అని వచ్చిందా, అది మిల్క్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటి అంటే మనకు ఈ డైరీ సెంటర్స్ ఉంటాయి కదా, ఆవుల పెంపకం, బర్రెల పెంపకం ఏదైతే ఉందో మరి అక్కడ ఆర్టిఫిషియల్గా పాల ఉత్పత్తిని పెంచడం కోసం కొన్ని ఇంజెక్షన్స్ని ఇవ్వడం జరుగుతుంది డైరీ సెక్టార్ లోపల. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏ హార్మోన్ను, ఒక కెమికల్ను ఇంజెక్షన్ చేస్తాం. ఏ హార్మోన్ను ఇంజెక్షన్ రూపం లోపల ఇవ్వడం జరుగుతుంది ఆవులకు అంటే గుర్తుపెట్టుకోండి, ఆక్సిటోసిన్. ఏంటది? సో ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అనేది దిస్ ఈజ్ కమర్షియల్ మిల్క్ ప్రొడ్యూసింగ్ హార్మోన్. సో కమర్షియల్గా, వాణిజ్యపరంగా మిల్క్ ఉత్పత్తి చేయడం కోసము ఏ హార్మోన్ను ఆ పశువులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఆక్సిటోసిన్ అని చెప్పేసే ఒక ప్రత్యేకమైన హార్మోన్ ఇవ్వడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. అదేవిధంగా పాల ఉత్పత్తిని ప్రేరేపించేటువంటి మూలకం ఏది అంటే కాల్షియం. ఓకేనా? పాల లోపల ఉండే మూలకం కూడా ఏది? కాల్షియం. పాల ఉత్పత్తిని ప్రేరేపించే మూలకం కూడా ఏది అంటే కాల్షియం. అంటే మనం ఒకవేళ పశువుల పెంపకం చేసామనుకోండి, బర్రెలు కానీ ఎద్దులు కానీ కనుక బర్రెలు కానీ ఆవులు కానీ పెంచామనుకోండి, మరి వాటి లోపల పాల ఉత్పత్తి అత్యధికంగా జరగాలి అంటే మనం ఎట్లాంటి దానాన్ని ఇవ్వాలి అంటే మనం ఇచ్చే దానా లోపల అత్యధికంగా ఏముండాలి? కాల్షియం అనేది ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మిల్క్. అదేవిధంగా ఇక్కడ మిల్క్కు సంబంధించి మనకు నెక్స్ట్ సెషన్ కూడా ఉంటుంది. అదేంటి అంటే మిల్క్కు సంబంధించినటువంటి మిల్క్ రెవల్యూషన్ ఉంటుంది, మిల్క్కు సంబంధించినటువంటి పాస్చరైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, మిల్క్కు సంబంధించి అడల్టరేషన్, కల్తీ, పాల కల్తీ ప్రక్రియ ఉంటుంది, కౌ ఫీవర్ అని చెప్పేసి 4 కాన్సెప్ట్స్ మనకు నెక్స్ట్ సెషన్ లోపల మనం చూద్దాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నింటిని కూడా మీరు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మరి పోషక పదార్థాల యొక్క ఇంట్రొడక్టరీ సెషన్. సో మిల్క్ యొక్క సెషన్, ఇంకొక సెషన్ ఉంటుంది, నెక్స్ట్ సెషన్ కూడా మిల్క్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.